క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 127వ సంకీర్తనలో 3వ వచనంలో జ్ఞాపకం చేసిన మాటని ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో శ్రేష్టమైనటువంటి ఒక తలంపు ఏంటంటే గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. దేవుని బిడ్డలారా, ఈ బహుమానం లేక ఈ రోజున సమాజంలో చాలామంది దంపతులు వారు నిట్టూర్పు చెందుతూ ఉన్నారు, నిరుత్సాహపడుతున్నారు. మరి సమాజంలో చాలా ఆవేదనతో నిందు మోస్తున్నటువంటి పరిస్థితులు సమాజంలో ఉంది. అయితే గర్భఫలమైనటువంటిది మనకి ఎవరిచ్చేటువంటిది అనేటువంటిది స్పష్టంగా ఈ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడింది. మనం గర్భఫలం కొరకు ఎంతగానో ఆశిస్తాం, ఆలోచన చేస్తాం. వివాహమైనటువంటి దంపతులు 1-2 సంవత్సరాలు గడిచిన తర్వాత, వారికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిన తర్వాత బిడ్డలు పోతుంటే డాక్టర్ల దగ్గరికి, హాస్పిటల్స్ దగ్గరికి, మరి కొత్త టెక్నాలజీ మీద మనసు పెట్టి ప్రయత్నం చేస్తూ ఎంతగానో ఆశిస్తూ భంగపడుతుంటారు. కానీ సత్యం ఏంటంటే గర్భఫలం దేవుడిచ్చేటువంటి బహుమానం అనేటువంటిది చాలామంది మర్చిపోతారు. బైబిల్లో మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ ఒక దినాన అబ్రహాం అడుగుతాడు, ఎన్నిస్తే మాత్రం నాకేం ప్రయోజనం, సంతానం లేదు కదా అన్నప్పుడు దేవుడు అబ్రహాము శారాకి నిండు వృద్ధాప్యంలో గర్భం ఎండిపోయినటువంటి శారాకి దేవుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకునిచ్చాడు. మరి ఆయన యొక్క అబ్రహాము కుమారుడైన ఇస్సాకు రిబ్కాలు కూడా చాలా కాలం బిడ్డలు పుట్టడం ఆలస్యమైంది. ఇస్సాకు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్సాకు రిబ్కాకి కుమారులు ట్విన్స్ని దేవుడు అనుగ్రహించలేదా? అలాగే యాకోబు రాహేలు బైబిల్లో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఎల్కానా హన్న బిడ్డలు లేకపోవటాన్ని బట్టి హన్న ఎంతగా నిందమోస్తూ ఆవేదనతో గురైనప్పుడు, దేవునికి ఎంతగా మొరపెట్టుకున్నప్పుడు ఆమె కన్నీటి ప్రార్థన దేవుడు విని మోయబడినటువంటి హన్నా గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు ఈ ఉదయకాలం బిడ్డలు లేనటువంటి దంపతుల జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడని విశ్వసించాలి. చాలామంది అనుకుంటారు ఇవన్నీ కూడా ఆనాటి కాలమే కదా అంటారు, నేటి కాలం కాదు కదా అంటారు. కానీ ఆనాటి కాలమే. కానీ దేవుడు ఆనాడు ఎలా ఉన్నాడో నేడు అలాగే ఉన్నాడు. ఆనాటి కార్యాలు ఎలా ఉన్నాయో నేటికి కూడా ఆ విధంగానే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. నా అనుభవంలో దేవుని బిడ్డలారా, ప్రాక్టికల్గా గొప్ప కార్యాన్ని మీ ఎదుట ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. నేను గత 2 సంవత్సరాల క్రితం ఖమ్మం ప్రాంతంలో బేస్తవారిపేట, కాజీపురం అనేటువంటి ప్రాంతానికి మీటింగ్స్ నిమిత్తం వెళ్ళటం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో అక్కడున్నటువంటి చర్చిలో ఒక దంపతులు, ఆయన పేరు సురేష్, దేవుని పరిచర్య పాస్టర్స్కి ఎంతగా సహకరిస్తున్నాడంటే ఆ బిడ్డను చూసి నేను చాలా సంతోషపడ్డాను. చాలా సహకరిస్తున్నాడు పాస్టర్ గారికి. చర్చు శుభ్రం చేయటం కానీ అంతా కూడా, పగలంతా కూడా ఆటో నడుపుకుంటాడు. చక్కగా ఆరాధనలకి ఆదివారం కానీ శుక్రవారం కానీ ప్రార్థనలకి సేవకుడితో పాటుగా కలిసి వెళ్ళేటువంటి వారు. అలాంటి వారికి లోటు ఏంటంటే వారికి వివాహం అయ్యి 16 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. నాకు చాలా వేదన, దుఃఖం అనిపించింది. అయ్యగారు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు వారి యొక్క సతీమణి జ్యోతి, సురేష్ బాబు వారి సతీమణి జ్యోతి కొరకు ప్రభువాని ప్రార్థన చేసినప్పుడు వారి ఇరువురుతో పాటు కూడా నేను కూడా కలిసి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మా ప్రార్థన విని ఆశ్చర్యమైన రీతిలో దేవుడు వారికి కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని పేరు
మరి వారికి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి ఆ బిడ్డకు నామకరణం కూడా మరి పాస్టర్ గారు మీరే పెట్టండి అడిగినప్పుడు సుజిత్ కుమార్ అనేటువంటి నామకరణం పెట్టడం జరిగింది. ఈ దినం ఆ బిడ్డకి మరి ఒక సంవత్సర కాలం పూర్తయి 2వ సంవత్సరంలోనికి సుజిత్ ప్రవేశిస్తున్నాడు. దేవుని యొక్క కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జన్మదినం జరుపుకుంటున్నటువంటి సుజిత్కు మరి జన్మదిన శుభాకాంక్షలు. It's your birthday. Happy birthday. It's a great day. మరి బిడ్డలు లేనటువంటి దంపతులైనటువంటి నీ జీవితంలో దేవుడు కార్యం చేయడా? నీవు నమ్మితే, నీవు విశ్వసిస్తే, దేవునికి మొరపెడితే, దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన మీకు వందనాలు ప్రభు. ఈ ఉదయం ప్రభువా శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని సెలవిచ్చావు నాయన. ఎందరికైతే నాయన మరి దంపతులైనటువంటి వారిలో సంవత్సరాలు గడిచిన తండ్రి బిడ్డలు లేనటువంటి లోటుతో ప్రభా మరి దుఃఖపడుతున్నటువంటి వారిని మీరు దర్శించండి. వారికి ఉన్న నింద, వారికి ఉన్న నిట్టూర్పును, వారికి ఉన్నటువంటి బాధను, ఆ విచారాన్ని మీరు తీసివేయండి ప్రభా. మేము నిరుత్సాహపడి దుఃఖపడి ఏం ప్రయోజనం? మీ దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు నాయన అయ్యా ఏ విధంగా అబ్రహామును కనికరించాడు, అయ్యా ఏ రీతిగా నన్ను ఇస్సాకు, యాకోబుకు నా తండ్రి, మరి హన్నాకు ప్రభా, ఎలిజబెత్కు నా తండ్రి ఏ విధంగా గర్భఫలాలను ఇచ్చావో ప్రభా. ఈ ఉదయం నా తండ్రి TLC అనుదిన ఆహారం చూస్తున్నటువంటి దంపతుల్లో ప్రభా ఏ దంపతులకైతేనైనా గర్భఫలాలు లేనటువంటి లోటు దేవా విచారంలో దుఃఖంలో ఉన్నారు ప్రభా, వారి జీవితంలో మీ కార్యం జరిగించండి. మోయబడినటువంటి ప్రతి గర్భాలు యేసునామములో తెరవబడును గాక నా తండ్రి. దేవా ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి సుజిత్ కుమార్ జ్ఞాపకం చేసుకోండి. దేవాన్ని నీ బిడ్డను ఆయన విద్యలో, బుద్ధిలో, మీ దయలో, మనుషుల వర్ధట్టుకుని ఆయన వయస్సునందును, మీ దయందును, పెద్దల దయందును సుజిత్ కుమార్ దీవించబట్టు సహాయం చేయండి. తల్లిదండ్రుల ప్రభు ఇంకెక్కువగా ఆత్మీయతలు భక్తి కలిగిన ఆయన ఈ అంత్య దినాల్లో మీ కొరకు జీవించేటువంటి భక్తిని ఇంకెక్కువగా తల్లిదండ్రులైనటువంటి సురేష్ను తన సత్యమైనటువంటి జ్యోతికి మీరు అనుగ్రహించమని దేవా ఈ యొక్క TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డ జీవితంలో మీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాల ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించండి.